మెయిన్ రామ్ చరణ్ బల్లగుద్ద ఒకటి చెప్పాడు, విజయవాడ మాకు లక్కీ ప్లేస్, మాకు లక్కీ చామ్ ఇది. అసలు ఏఆర్ రెహమాన్ అంటే ఒక తెలుగు సినిమా కోసం ఇట్లా పిచ్చోడ్లాగా ఎక్కడ ఈవెంట్ పెడితే అక్కడికి వచ్చి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఏంటి? అసలు ఎవడన్నా ఇమాజిన్ చేశాడా? ఇప్పటి వరకు ఏఆర్ రెహమాన్ 4-5 సినిమాలు చేశాడు, ఒక్క సినిమా కన్నా ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడా? అలాంటిది ర్యాంప్ ఆల్బమ్ ఇచ్చాడు పెద్ద సినిమాకి. ఫస్ట్ టైం తెలుగు సినిమాకి ఒక ర్యాంప్ పగిలిపోయే ఆల్బమ్ ఇచ్చాడు ఏఆర్ రెహమాన్. నిజంగా మైండ్ పోతుంది నాకైతే. రామ్ చరణ్ ఏం చేశాడో, ఏఆర్ రెహమాన్ బుచ్చిబాబు ఏం చేశాడో తెలియట్లేదు కానీ ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందంట. ఆ పైనంతా తన పనిలో పెట్టాడు, గట్టిగా కొడుతున్నాడు అని మాత్రం అర్థమైపోయింది. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజరు, ట్రైలరు, సాంగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నిన్న విజయవాడలో జరిగిన పెద్ద ఈవెంట్ నిజంగా నాకైతే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు రామ్ చరణ్. అండ్ నాకు మాత్రం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది రామ్ చరణ్ స్పీచ్ మొత్తం అయిన తర్వాత. ఎందుకంటే ఎప్పుడో నా చిన్నప్పుడు ఇందిరా 175 days ఫంక్షన్ చాలా గ్రాండియర్ గా చేశారు విజయవాడలో. అప్పుడు ఆ జనసముద్రం గానీ, ఆ ఉత్సాహం గానీ నిజంగా అదొక మెమరబుల్ ఈవెంట్ మెగా ఫ్యాన్స్ గానీ, సినిమా లవర్స్ గానీ. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ అంత గ్రాండ్ ఈవెంట్, అంత పెద్ద స్కేల్ చేసింది మాత్రం పెద్ద మూవీనే మెగా ఫ్యామిలీ నుంచి. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకోటి, రామ్ చరణ్ స్పీచ్ నిజంగా చెప్తున్నాను కదా, ఎప్పటి నుంచో మనసులో దాగున్న బాధ మొత్తం బయట పెట్టుకున్నాడు అనిపించింది. అసలు ఏ ముహూర్తాన గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ చేశారో, ఏ ముహూర్తాన అది రిలీజ్ అయిందో కానీ నిజంగా దాని రిజల్ట్ చూసిన దగ్గర నుండి మెగా ఫ్యాన్స్ కి కాదు, సినిమా లవర్స్ కూడా నిజంగా ఆ సినిమా డైరెక్టర్ మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేస్తాడు ఆయన. 7.5 గంటల సినిమా షూట్ చేసి, ప్రొడ్యూసర్స్ ని దెబ్బతీసి, ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసి, ఒక హీరో ఇమేజ్ ని బాగా దెబ్బ కొట్టి ఏం సాధించాడో మరి ఆయనకే తెలియాలి. అలా అని పిచ్చి డైరెక్టర్ అంటే ఒక చాలా గొప్ప డైరెక్టర్. మరి ఎందుకు అలా బిహేవ్ చేశాడో, ఎందుకు అదంతా చేశాడో ఆయనకే తెలియాలి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వదిలేస్తే చాలా కాలం తర్వాత ఇక ప్రొడ్యూసర్స్ ఏమిచ్చారు మెగా ఫ్యామిలీ, నాకు రామ్ చరణ్ ఏమైనా ఇచ్చిండా మాకు, మేము నష్టపోతే అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేశాడు. తర్వాత సారీ చెప్పాడు. కానీ ఇక్కడ ఏమైంది అంటే, ఒక హీరో 4 సంవత్సరాలు, దాదాపుగా 3.5-4 సంవత్సరాలు ఎఫర్ట్ పెట్టి ఆ సినిమా కోసం అంత కష్టపడితే, మీరు ప్రాపర్ కథ తీయకుండా, ప్రాపర్ సినిమా తీయలేక మీరు ఫెయిల్ అయిపోయి, సినిమా ఎలా వస్తుందో, ఏం జరుగుతుందో మీరు తెలుసుకోకుండా, మీ ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోయి, పెద్ద డైరెక్టర్ కదా ఏం మాట్లాడతాం అని చెప్పేసి ఒక భ్రమలో ఉండిపోయి మీరు ఆ సినిమాని డ్యామేజ్ చేసుకుని 7.5 గంటల సినిమా అవుట్పుట్ అంటే 2 సినిమాలు. ఒక పెద్ద హీరో 2 సినిమాలు చేశాడు, మీకు 2 సినిమాలు చేసినట్టే లెక్క. 7.5 గంటల అవుట్పుట్ వచ్చింది. దాన్ని ఎడిటింగ్ చేయలేక ఎడిటరే చేతులు తీసిన పరిస్థితి అది. అలాంటి సిచ్యువేషన్ లో మీరు అసలు అలా మాట్లాడడమే కరెక్ట్ కాదు. ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ కి ఒక 15-20 రోజుల ముందు నుంచి మీరు చేసిన హడావుడి ప్రపంచం అంతా చూస్తూనే ఉంది. ఎందుకంటే ఇక్కడ యాక్టర్స్ తప్పే ఉండదు. యాక్టర్స్ ని మనం రిక్రూట్ చేసుకుంటాం, మన ప్రాజెక్ట్ కి రిక్రూట్ చేసుకుని వాళ్ళకి తగినంత రెమ్యునరేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. అంతేగాని మీరు అతన్ని ఒక 3-4 సంవత్సరాలు లాక్ చేసేసి వేరే ప్రాజెక్ట్స్ ఏమి చేయనివ్వకుండా ఒక పెద్ద డిజాస్టర్ అతనికి అంటగట్టి అతని మార్కెట్ ని దెబ్బకొట్టే ప్రయత్నం జరిగినప్పుడు ఆ హీరో ఖచ్చితంగా బాధపడతాడు. ప్రతి యాక్టర్ కి ఆ పెయిన్ ఉంటుంది. పైనుండి ప్రెస్ మీట్స్ లో నోటుకొచ్చినట్టు మాట్లాడడం, మాకేమైనా తిరిగి ఇచ్చాడా, మాకేమైనా న్యాయం చేసిండా అని చెప్పి మాట్లాడారు. ఎందుకు చేస్తాడు? ఎవరు చేయాలి న్యాయం? మీరు చేయాలి అసలు న్యాయం. ఒక సినిమా కమిట్మెంట్ తీసుకుని 2 సినిమాలు చేయించుకున్నందుకు మీరు చేయాలి న్యాయం. ఆ విషయంలో మనోడు ఏమైనా మాట్లాడతాడేమో ఆ రోజు నుంచి నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ నిన్న మనోడు ఇచ్చిన రిప్లై మాత్రం సాలిడ్ గా ఇచ్చాడు. లేట్ అయినా లేటెస్ట్ గా ఇచ్చాడు అనమాట. అంటే ఒక ప్రొడ్యూసర్ అంటే టీ తాగి తినేసి వెళ్ళిపోవడం కాదు అని ప్రొడ్యూసర్ అంటారు. ఎవ్రీడే సినిమా సెట్ లో ఉండాలి, సినిమా సెట్ కి రావాలి, ఆ టీం అందరికి ఒక బ్యాక్ బోన్ లో ఉండాలి. వెన్నుదన్నుగా ఉన్నప్పుడే ఆ సినిమా ఇలాంటి రిజల్ట్ వస్తుంది, ఇంత మంచి అవుట్పుట్ వస్తుంది, ఇంత మంచి సినిమా అవుతుంది అని చెప్పాడు. నిజంగా వాళ్ళకి నిద్ర పట్టదు. ఇంకా నేను చెప్తున్నాను కదా, ఒక మంచి టాలెంటెడ్ హీరోని, ఒక మంచి పర్సన్ ని ఇలా డ్యామేజ్ చేయాలని ట్రై చేస్తే వాళ్ళు డ్యామేజ్ అవుతారు ఖచ్చితంగా. దాని తర్వాత మనోడు చిరంజీవి గారు శ్రీదేవి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ మీకు తెలుసు. తర్వాత జాహ్నవి నాది కూడా రాసి పెట్టుకోండి, అంతే పెద్ద హిట్ అవుతుంది. బుచ్చిబాబు టాప్ 3 డైరెక్టర్స్ లో ఒకడు అవుతాడు 100%. ఎందుకంటే అతను రాసే విధానం, అతని ఆలోచన విధానం చాలా గొప్ప స్థాయిలో ఉంది. చాలా గొప్ప సినిమాలు తీస్తున్నాడు. పెద్ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ మీకు అని చెప్పాడు. మెయిన్ అభిమానుల గురించి మాట్లాడాడు. అభిమానుల కోసం ఎంత కష్టమైనా పడతాను, 1-2 దెబ్బలేంటి, ఎన్ని దెబ్బలు తగిలినా పర్లేదు, రక్తం చిందించడానికైనా రెడీనే, అభిమానులు తలెత్తుకునేలా చేయడానికి మేము ఎంతైనా కష్టపడతామని చాలా కసిగా మాట్లాడాడు. ఎందుకంటే లాస్ట్ ఫిలిం డ్యామేజ్ ఆ రేంజ్ లో జరిగింది. అంత దారుణంగా ట్రోల్ చేశారు, అంత దారుణంగా క్రిటిసైజ్ చేశారు. ఆ పెయిన్ అంతా తన పనిలో పెట్టాడు, గట్టిగా కొడుతున్నాడు అని మాత్రం అర్థమైపోయింది. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజరు, ట్రైలరు, సాంగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ఏఆర్ రెహమాన్ అంటే ఒక తెలుగు సినిమా కోసం ఇట్లా పిచ్చోడ్లాగా ఎక్కడ ఈవెంట్ పెడితే అక్కడికి వచ్చి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఏంటి? అసలు ఎవడన్నా ఇమాజిన్ చేశాడా? ఇప్పటి వరకు ఏఆర్ రెహమాన్ 4-5 సినిమాలు చేశాడు, ఒక్క సినిమా కన్నా ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడా? అలాంటిది ర్యాంప్ ఆల్బమ్ ఇచ్చాడు పెద్ద సినిమాకి. ఫస్ట్ టైం తెలుగు సినిమాకి ఒక ర్యాంప్ పగిలిపోయే ఆల్బమ్ ఇచ్చాడు ఏఆర్ రెహమాన్. నిజంగా మైండ్ పోతుంది నాకైతే. రామ్ చరణ్ ఏం చేశాడో, ఏఆర్ రెహమాన్ బుచ్చిబాబు ఏం చేశాడో తెలియట్లేదు కానీ
ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందంట. నిన్న రిలీజ్ అయిన హీరో ఎంట్రీ సాంగ్ కానీ అతనికి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వాళ్ళు కంపోజ్ చేసి వినిపిస్తాం మైండ్ పోయింది. అసలు సాలిడ్ గా ఉంది, రాక్ సాలిడ్. ఏఆర్ రెహమాన్ కెరీర్ లోనే చాలా గ్యాప్ తర్వాత ఒక టాప్ నాచ్ మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు మనం. మెయిన్ రామ్ చరణ్ బల్లగుద్ద ఒకటి చెప్పాడు, విజయవాడ మాకు లక్కీ ప్లేస్, మాకు లక్కీ చామ్ ఇది, ఇక్కడ ప్రజలంతా ప్రేమగా ఉంటారు, సినిమా ఇండస్ట్రీకి ఒక మహానగరం ఉంది అంటే అది విజయవాడే, అందుకే ఇక్కడ ఈవెంట్ చేసుకుంటున్నాను, మీ అందరి మధ్య చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది, విజయవాడ కనకదుర్గ అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను, పెద్దతో గట్టిగా కొడుతున్నాను, రాసి పెట్టుకోండి అని చెప్పి ముగించాడు తన స్పీచ్. నిజంగా ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచే స్పీచ్ మాత్రం సాలిడ్ గా ఇచ్చాడు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఇన్ని అవమానాలకి ఏ సమాధానం చెప్పడేంటా అని, అన్నిటికీ సమాధానం చెప్పి తన స్పీచ్ ముగించాడు. ఇదే రామ్ చరణ్ స్పీచ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, జై హింద్.